స్విచ్ ఆన్ యువర్ వీడియో ఎవ్రీవన్. వెంకటేష్ గారు, కృష్ణ గారు, రాజేశ్వరి గారు, ఫాస్ట్. రోహిత్ గారు, కృష్ణ గారు, తొందరగా ఫాస్ట్ అండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక టాపిక్ ఏంటో అనేది మీరు ఆల్రెడీ పోస్టర్లో చూశారు, దాని కింద డిస్క్రిప్షన్లో కూడా రాశాను. ఏంటి అనేది మీకు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా మందికి కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ ముఖాలలో. కాబట్టి మనం ఎటువంటి లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఎథిక్స్ అండ్ ఎటిక్విట్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్? ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్, రైట్? ఎటిక్కెట్ అంటారు, ఎటిక్వెట్ అంటారు. దాని ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ఇలా ఉంటుంది అనమాట. సో ఈరోజు ఒక ఎథిక్స్ అండ్ ఎటిక్వెట్స్ అంటే ఏంటి, ఎటిక్కెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెయిన్, ఎథిక్స్ అంటే ఏంటి, ఎటిక్వెట్ అంటే ఏంటి? ఎస్, మరి ఎథిక్స్ అంటే ఏంటి? మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. నైతిక విలువలు లేదా నియమాలు అంటాం మనం. రూల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని లేదా మోరల్ వాల్యూస్, నైతిక విలువల్ని మనము ఎథిక్స్ అని పిలువబడతాం. అండ్ అదే విధంగా ఎటిక్కెట్ అంటే ఏంటి? ఎటిక్కెట్ అంటే ఆచరణ చేయడం. దాన్ని మర్యాద కూడా అంటారు, మర్యాదలు కూడా అంటారు, ఉచ్చారణ కూడా అంటారు. ఆచరణ చేయడం, ఏదైతే మనకు ఉన్న నైతిక విలువలు లేదా నియమాలు ఉన్నాయో అవిటిని ఆచరించడమే ఎథిక్స్ అండ్ ఎటిక్వెట్. ఎస్, చాలా మంది బుక్ పెన్ తీసుకొని రాసుకుంటున్నారు, మిగతా వాళ్ళు కూడా రాసుకోవాలండి. ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇన్ని రోజులు విన్నది ఒక ఎత్తు అయితే, నిన్న ఈ రోజు సెషన్ అనేది వినకపోతే, శ్రద్ధగా వినకపోతే మీరు ఏం నేర్చుకున్నట్టు కాదు, ఏం తెలుసుకున్నట్టు కాదు. సో లెట్స్ గెట్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పిపిటి. షేర్ నౌ. షేర్ అవుతుందండి? ఎస్ సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, వాట్ ఈస్ ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. ఇంతకుముందే చెప్పాను, నైతిక విలువలు లేదా రూల్స్, నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అనొచ్చు. ఎటికెట్ అంటే దాన్ని ఆచరణలో పెట్టడం, ఆచరించడం, దాన్ని ఎటికెట్ అంటాం మనం. మరి ఈ ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ లో, మరి ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ అనేది స్పీకర్ కి అవసరమా? ఎస్, మనకున్న మోరల్ వాల్యూస్, నైతిక విలువలు స్పీకర్ కి అవసరమా? ఒక స్పీకర్, యాజ్ అ స్పీకర్ గా ఆ మోరల్ వాల్యూస్ అవసరమా, నైతిక విలువలు అవసరమా, ఉండాలా? అసలు అవసరమా? ఎందుకు సార్ నైతిక విలువలు? యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా ఎందుకు సార్? ఇన్ని సెషన్లు నేర్చుకున్నాం కదా సార్, ఇది చాలు కదా సార్. బాడీ లాంగ్వేజ్, కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్, స్టేజ్ ఫ్రైట్ చాలు, ఇంత చాలు కదా సార్. ఇంకెందుకు మనకి ఎథిక్స్ అండ్ ఎటికెట్స్? ఉండాలా అసలు? ఎస్, ఇట్స్ ఎ వెరీ నెససరీ. కానీ మీలో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుకొని చెప్పండి, ద స్పీకర్ నీడ్ ఎథిక్స్, ద స్పీకర్ నీడ్ ఎథిక్స్. ఎథిక్స్ అవసరమా? అవసరమే సార్. ఎథిక్స్ అవసరమా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఎస్, ఈవినింగ్ సార్. చిన్నారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్తున్నాను, హ్యాండ్ రైజ్ చేసుకుంటేనే మీరు మాట్లాడాలి. ఎస్ ఎస్, సార్. చిన్న సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఆ స్పీకర్కి తప్పనిసరిగా ఎథిక్స్ అనేవి చాలా అవసరం సార్. ఎందుకంటే ఎస్ తను అండి. ఎస్ సార్. మిగతా వాళ్ళు చాట్లో పెట్టండి ఎస్ ఎస్ అన్న వాళ్ళు. ముందర జయప్రకాష్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా అవసరం సార్. కంపల్సరీ నైతిక విలువలు ప్రతి మనిషికి అవసరం సార్. సూపర్ అండి, సూపర్. శోభ గారు హ్యాండ్ డౌన్ చేసేసుకోవాలి చెప్పిన వాళ్ళు. శోభ గారు, నైతిక విలువలు అవసరమా ఒక స్పీకర్ కి? యాజ్ ఎ స్పీకర్ అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్ గా అండి. ఎస్, చిన్న చిన్న ఆ, శ్రీధర్ గారు చెప్పండి. సారీ సార్, నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఓకే అండి, పర్లేదు. శ్రీధర్ గారు, స్పీకర్ కి చాలా చాలా అవసరం సార్. అవసరమా? నైతిక విలువలు సార్. గ్రేట్ అండి, గ్రేట్ శోభ గారు. ఎస్, నైతిక విలువలు చాలా చాలా హ్యాపీ ఈవినింగ్ సార్. సూపర్ అండి, హ్యాపీ ఈవినింగ్ అండి. నైతిక సార్ విలువలు ఒకటి అవసరం. మనిషి అవసరం సార్, మనిషికి ఖచ్చితంగా. ఒకటి మనిషికి నేను మనిషికి అని అడగలేను, స్పీకర్ కి అవసరమా? యాజ్ ఎ స్పీకర్ స్పీకర్ కూడా అవసరం సార్. అంటే మాట Yes, sir. కన్నా విలువ ఉండాలి, లేదంటే
చెప్పే మనిషి మీద నమ్మకం ఉండాలి సార్. ఉంటేనే ఖచ్చితంగా సూపర్ అండి, అవతల గ్రేట్ వినే మనుషులకి ఖచ్చితంగా ఉంటుంది సార్. గ్రేట్ అండి, గ్రేట్. శ్రీధర్ గారు. నైన్టీ ఉంటేనే సార్ స్పీకర్ అవుతే కొంచెం రెస్పెక్ట్ వస్తుంది. మై డియర్ రక్షిత్ గారు, ప్లీజ్ హ్యాండ్ రైస్ చేసుకొని మాట్లాడాలి. శ్రీధర్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక వండర్ఫుల్ స్పీకర్ ఈవినింగ్ అండి. కి కంపల్సరీ ఏంటంటే మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దాని మీదనే మనం మాట్లాడేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఎస్ సార్. ఆర్ నో రెండే చెప్పండి. ఎస్ ఆర్ నో ఏదైనా ఒకటి చెప్పండి. ఎస్ Description ఎస్ అడగలేదు. ఎస్ 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 నో ఎస్ అని అడిగి. ఎస్ ఎస్ అండి. లత ఎస్ గారు. ఉదయ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు అండి? క్లియర్ సార్. ఉండాలి సార్, 100% ఎథిక్స్ అనేవి ఒక స్పీకర్ కి 100% ఉండాలి. సూపర్ మేడం, సూపర్. నెక్స్ట్ రాజేశ్వరి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వండర్ఫుల్ ఈవినింగ్ అండి. ఎథిక్స్ చెప్పండి. అండ్ కూడా స్పీకర్స్ కే గా ఉండాలి సార్ అవి. ఓకే అండి, 100 సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ ఆల్. ఎస్ అండి, స్పీకర్ కి మనిషికే కాదు, స్పీకర్ కి కూడా నైతిక విలువలు ఉండాల్సిందే. నైతిక విలువలు ఉండాల్సిందే. ఉంటేనే మిమ్మల్ని స్పీకర్ గా అంటారు. ఆమె ఆడబుల్ వినిపిస్తుందా? వినిపిస్తున్నానా? ఎస్ సార్, ఎస్ సార్, నా పీపీటీ కనిపిస్తుందా? క్లియర్ సార్. ఎస్ నేను సార్. కనిపిస్తున్నానా? చెప్పండి, ఎనీవన్ రెస్పాన్స్. నేను కనిపిస్తున్నానా? ఎస్ ఎస్ సార్. మీరందరూ వింటున్నారా? దీనికి ఎస్ అన్నారే. వింటున్నాం సార్, Yes, ఎస్ sir. ఎస్ వింటున్నాం సార్. సూపర్ బాడే, సూపర్. ఎస్, గ్రేట్, గ్రేట్ రెస్పాన్స్. ఎస్, స్పీకర్ కి ఎలాగైతే మనిషికి నైతిక విలువలు ఎంత అవసరమో, యాజ్ ఏ స్పీకర్ కి కూడా కొన్ని కొన్ని నైతిక విలువలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఆచరణలు ఉంటాయి. అవన్నీ ఆచరించాల్సినవి. అవన్నీ ఆచరిస్తేనే మనం ది బెస్ట్ స్పీకర్ గా అవ్వగలుగుతాము. సో మరి ఎథిక్స్ తో పాటు మనకి ఏమేమి ఉండాలంటే హానెస్టీ, నిజాయితత్వం, నమ్మకం అండ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఇన్ ద సెన్స్ క్రెడిబిలిటీ ఆర్ విశ్వసనీయత అనొచ్చు మనం. మళ్ళీ రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఎథిక్స్ కిందనే ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. దీన్ని సపరేట్గా ఏం కాదు, ఇవన్నీ ఎథిక్సే. స్పీకర్ యొక్క ఎథిక్స్ మెయిన్ గా ఇవి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం మనము. ఎస్, చూడండి. వాట్ ఈజ్ ఎథిక్స్? నో ద ఎథిక్స్. చెప్పాను కదా ఎథిక్స్ లో ఏమి ఉంటాయని చెప్పేసి, ఎందుకు అవసరం అని కూడా చెప్పాను. ఎస్, యాజ్ ఎ మనిషికి ఎంత అవసరమో ఆ అవసరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఎథిక్స్, వాట్ ఈజ్ ఎథిక్స్? నో ద ఎథిక్స్. ఎథిక్స్ లో హ్యూమన్ ఎథిక్స్ ఒకటి ఉంటాయండి. చెప్పాను కదా మనుషుల యొక్క నైతిక విలువలు ఫస్ట్ థింగ్, అది నీకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డిసిప్లైన్. హ్యూమన్ ఎథిక్స్, సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ కమిట్మెంట్. సెల్ఫ్ కమిట్మెంట్ ఉండాలి. హ్యూమన్ ఎథిక్స్ ఏంటి? మోరల్ వాల్యూస్ చెప్పాను ఇంతకుముందు. ఆ నైతిక విలువలు ఏంటో అనేది బాగా బాగా తెలుసు అందరికీ, రైట్? మరి సెల్ఫ్ డిసిప్లైన్ ఏంటి? సెల్ఫ్ డిసిప్లైన్ ఏంటి? నీకు తెలిసి ఉండాలి ఎలా అయితే నా స్పీచ్ ముందుకెళ్ళుద్ది, ఎలా అయితే నేను యాజ్ ఎ స్పీకర్గా గుర్తింపు తెచ్చుకోగలుగుతాను, ఎలా అయితే నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నాకు ఎథిక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అనేది ఈ సెల్ఫ్ నీలో నీకు అది తెలిసి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ నీ మాట్లాడే విధానం, నువ్వు నడిచేటప్పుడు నీ వాకింగ్ స్టైల్ కానీ, స్పీకింగ్ స్టైల్ కానీ, కమ్యూనికేట్ స్టైల్ కానీ, అప్రోచ్ అయ్యే స్టైల్ కానీ, నీ అటైర్తో పాటు ఇదంతా సెల్ఫ్ డిసిప్లిన్ కిందకే వస్తుంది.
అండ్ కమిట్మెంట్ అండి. వాట్ ఈస్ కమిట్మెంట్? సెల్ఫ్ కమిట్మెంట్. ఏ పని చేస్తున్నా కానీ ఇప్పుడు నువ్వు ఒక స్పీచ్ చెప్పడానికి వెళ్తున్నావు కదా, అక్కడ అక్కడ ఆ స్పీచ్ చెప్తూ ఉండేటప్పుడు నేను అది ఖచ్చితంగా ఇది చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఇది చెయ్యాలి అంటే చేసి తీరాలి, ఇది నేను పాటించాలి అంటే పాటించి తీరాలి. నీకు అలవాటు లేదు అది, అయినా కానీ నువ్వు పాటించాలి. నువ్వు సెషన్ చెప్పడానికి వెళ్తున్నావు, స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నావు. యాజ్ ఏ స్పీకర్గా ఇంపాక్ట్లో పబ్లిక్ స్పీకింగ్ కోర్సు తీసుకొని స్పీకర్గా బయటకు వచ్చావు. అయితే నీకు అటైర్ అనేది ముఖ్యం. అటైర్ అనేది మెయింటైన్ చేయాలి. నువ్వు ఎప్పుడు మెయింటైన్ చేయలేవు, ఎప్పుడు వేసుకోలేవు. ఈ సూట్ అనేది నేను ఎప్పుడు వేసుకోలేను అనుకో, ఎప్పుడు వేసుకోలేవు. అయినా కానీ మీరు ఈ సూట్ని వేసుకొని వెళ్ళాలి. దట్స్ గివ్స్ యువర్ కమిట్మెంట్ అన్నమాట. అది నీకు తెలిసి ఉండాలి. నేను ఎప్పుడు వేసుకోలేను కదా, నేను ఇప్పుడు కూడా వేసుకొని నా మాటలు ఉన్నాయి, మాటే మంత్రం అని చెప్పేసి వెళ్ళి మాట్లాడుతుంటే వెళ్తే నిన్ను ఎవరు కూడా స్పీకర్గా అనుకోరనమాట స్టార్టింగ్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు. కాబట్టి నీ అటైర్ అనేది అంత ముఖ్యమైనది. ఇది కూడా కమిట్మెంట్ కిందికే వస్తుంది. నేను ఎప్పుడు వేసుకోలేను, ఇప్పటి నుండి వేసుకుంటా, ఇప్పటి నుండి ఉంటాను, ఇప్పటి నుండి చేస్తాను, ఇప్పటి నుండి నడుచుకుంటాను ఈ విధంగా అని చెప్పేసి, ఇప్పటి నుండి ఈ విధంగా మాట్లాడతాను, ఇప్పటి నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకుంటాను, ఇప్పటి నుండి నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది పెంచుకుంటాను, ఇప్పటి నుండి నా స్పీకింగ్ టెక్నిక్, స్పీకింగ్ కన్వే ఆఫ్ మెసేజ్ అనేది మార్చుకుంటాను, వే ఆఫ్ అప్రోచ్ అనేది మార్చుకుంటాను అనేది ఇప్పటి నుండి నువ్వు కమిట్మెంట్, సెల్ఫ్ కమిట్మెంట్ గనక పెట్టుకుంటే నువ్వు ఒక గొప్ప స్పీకర్గా ఎదుగుతావు. అండ్ అదే విధంగా ఈ సెల్ఫ్ కమిట్మెంట్ వల్ల ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈజీగా నిన్ను గుర్తుపడతారు, నువ్వే స్పీకర్ అని ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకేందంటే ఈ ఎథిక్స్లో అంటే యాజ్ ఏ స్పీకర్గా ఎథిక్సే కాకుండా 3 స్టార్టింగ్లో మీరు వెళ్ళారు కదా, హ్యూమన్ ఎథిక్స్ తోటి నీకు నోరల్ వాల్యూస్ తెలిసింది, సెల్ఫ్ డిసిప్లిన్ తెలిసింది, కమిట్మెంట్ ఏం డిసైడ్ అయ్యి వెళ్ళావు అది కూడా తెలిసింది నీకు, రైట్? మరి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ స్పీకర్గా నువ్వు ఏం చెయ్యాలి అంటే దానికి ఒక చిన్న ఫార్ములా అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే 3 A's. వాట్ ఈస్ దట్? 3 A's. నోట్ చేసుకోండి. 3 A's. వాట్ ఈస్ 3 A's? 3 A's ఏంటంటే అటెన్షన్, అవేర్నెస్, అడ్జస్ట్మెంట్. అటెన్షన్, awareness, adjustment. What is this attention? What is this awareness? And what is this adjustments? ఏంటి సార్ ఈ అటెన్షన్ అంటే? అటెన్షన్ అంటే నువ్వు వెళ్ళిన తర్వాత, ఎస్ యాజ్ ఎ స్పీకర్గా వెళ్ళావు కదా, అక్కడున్న ఆడియన్స్ని నువ్వు అటెన్షన్ వాళ్ళ అటెన్షన్ నువ్వు గ్రాప్ చేసుకోవాలి అంటే నీ యొక్క వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి ఆడియన్స్ దగ్గర నుండి. ఫస్ట్ పని నువ్వు అక్కడ వెళ్ళి చేయాల్సింది. ఈ 3A అనేది అదే ఫార్ములా అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ది అవేర్నెస్ అండి. అవేర్నెస్, వాట్ ఈస్ దిస్ అవేర్నెస్ అండి? నీకు తెలిసి ఉండాలి అక్కడ ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, మిడిల్ ఏజ్ ఉన్నారా, ఓల్డ్ ఏజ్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా కార్పొరేట్ ట్రైనర్స్ ఉన్నారా, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా, ఎల్ఐసి అడ్వైజర్, ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారా, ఎల్ఐసి ఎంప్లాయీలు ఉన్నారా, లేదా లేకపోతే రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారా అక్కడ అనేది నీకు తెలిసి ఉండాలి. బీ అవేర్ విత్ దట్. నువ్వు వెళ్తున్నప్పుడు ఫస్ట్ నీకు అటెన్షన్ ఉండాలి, అటెన్షన్ గ్రాప్ చేసుకునే విధంగా నువ్వు అప్రోచ్ అవ్వాలి. అండ్ అవేర్నెస్, నీకు తెలిసి ఉండాలి అక్కడ ఎవరున్నారో, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారో, అండ్ అది ఎప్పుడు మార్నింగా, ఈవినింగా, మధ్యాహ్నమా, ఏ టైంకి వెళ్తున్నావు అనేది కూడా నీకు తెలిసి ఉండాలి. బీ అవేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్. వాట్ ఈస్ దట్ అడ్జస్ట్మెంట్స్? మనం చిన్న వాటికి చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి పెరిగేంత వరకు ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం.
చిన్న చిన్న వాటికన్నా అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం. ప్రతి దానికి చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం. చిన్న పిల్లాడు ఉన్న తర్వాత కొద్దిగా అక్కడ అడ్జస్ట్ కాలేము. ఎందుకంటే ఏదైనా సరే మారం చేస్తాం, ఏదైనా సరే ఇబ్బంది పడతాం, ఏదైనా సరే నాకు కావాలంటే కావాలి, కొనియాలంటే కొనియాలనుకున్నట్టు అడ్జస్ట్ కామన్నమాట. ఎప్పుడైతే మనం పెరుగుతూ వస్తామో, ఎప్పుడైతే మన ఏజ్ అనేది పెరుగుతూ వస్తుందో, మనం పెద్దగా వస్తామో, ఆ సమయంలో ప్రతి దానికి అడ్జస్ట్ అవుతా ఉంటాం. ఇది లేదా కార్ లేదా బైక్ తీసుకుందాం. పెద్ద బంగ్లా రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టలేమా? ఓకే, ఒకటే కట్టుకుందాం అన్నది ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అవుతున్నారే. మరి యాజ్ ఏ స్పీకర్గా కూడా నువ్వు కూడా ఒక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆ అడ్జస్ట్మెంట్స్ ఎంత అనేది నేను ముందు చెప్తాను అన్నమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, తమ్ ప్లీజ్ ఎవ్రీ వన్, తమ్ ప్లీజ్. వింటున్నారా? ఎస్ అండి, సూపర్. ఎస్, నెక్స్ట్ ఏంటి? 3 years నోట్ చేసుకున్నారు కదా అందరూ? చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. డూ యూ అగ్రీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఆరా? డూ యూ అగ్రీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఆరా? ఆరా అంటే ఏంటంటే మన సరౌండింగ్ అన్నమాట. ఏందది? మరి మన పర్యావరణం అంటే నేచరే కాదండి, మన సరౌండింగ్, మన చుట్టుపక్కల ఎలా ఉందో అనేది దాన్ని మనం ఆరా అని అంటాం. ఆరా అని దాన్ని సంబోధిస్తాం అనమాట. మరి దీన్ని చెప్పండి, మీరందరూ అగ్రి చేస్తారా? డూ యూ అగ్రీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఆరా? అందరికీ ఈ ఆరా అనేది, ఈ అట్మాస్ఫియర్ అనేది, ఈ మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఉంటుంది అని మీరు అందరు అగ్రి చేస్తారా? మరి అది ఉంటుంది, మరి దాని లోపల పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయని మీరు అగ్రి చేస్తారా? ఎనీవన్ హ్యాండ్ రైజ్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి అండి. ఎనీవన్, డూ యూ అగ్రీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఆరా? నజరీన్ గారు. సార్ అందులో నెగటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు సార్, రెండు కూడా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో రెండే ఉండాలి. ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్. జయప్రకాష్ గారు, ఎస్ ఆర్ నో? డూ యూ అగ్రీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఆరా? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసుకున్నారు, లేదంటే హ్యాండ్ రైజ్ డౌన్ చేసుకోండి. శ్రీధర్ గారు. ఎస్ సార్. ఎస్. జయప్రకాష్ గారు. ఎస్ సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎస్, అందరికీ ఆరా ఉంటుంది. మన అట్మాస్ఫియర్ ఎలా అయితే ఉంటుందో అది మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని అందరు హ్యాండ్ డౌన్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎస్, అది ఆరా అనేది ఉంటుందన్నమాట. అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మరి అట్మాస్ఫియర్లో పాజిటివ్ కూడా ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. నీ చుట్టుపక్కల నెగిటివ్నెస్ ఉంటే నువ్వు కూడా అలాగే నెగిటివ్గా ఫామ్ అవుతావు, నెగిటివ్గా తయారవుతావు, నెగిటివ్ వ్యక్తిగా తయారవుతావు. నెగిటివ్ నీలో అప్పుడు ఆ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో చచ్చిపోతాడు, ఎప్పుడైతే నెగిటివ్ని దరికి చేర్చుకుంటావో. సో స్ప్రెడ్ పాజిటివ్నెస్, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, స్ప్రెడ్ పాజిటివ్నెస్. ఖచ్చితంగా నువ్వు పాజిటివ్నెస్ని పెంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్గానే ఎప్పుడు థింకింగ్ చేయాలి, పాజిటివ్గానే ముందుకెళ్ళాలి, పాజిటివ్ని పంచాలి, పాజిటివ్ని పెంచాలి కూడా. నువ్వు ఒక్కసారిగా పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే నీ ఇంట్లో వాళ్ళు కూడా పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నీ ఇంట్లో వాళ్ళు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే నీ బంధుమిత్రులు కూడా పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నీ బంధుమిత్రులు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఊరి ప్రజలు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత జిల్లా తర్వాత స్టేట్ తర్వాత ఇలా దేశం మొత్తం కూడా మనము పెంచవచ్చు. ఎంతలా పాజిటివ్గా మారితే అంతలా నీకు స్కిల్ ఏమంటారు, అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది, లెర్నింగ్ స్కిల్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి. నీ మైండ్ కూడా
పాజిటివిటీగా మారిపోతుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది నువ్వు కలిగి ఉంటావు. మళ్ళీ నువ్వు చెప్పే స్పీచ్ లో కూడా ఆ పాజిటివ్నెస్ ని కనిపిస్తుంది అనమాట. ఎస్, అందరికి అర్థమైంది అనుకుంటాను. గివ్ థామ్ టు మీ బై, గివ్ థామ్ టు మీ బ్రదర్. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా పాజిటివ్ ఆరా అనేది ఉండాలి, పాజిటివ్ ఆరా అనేది మనం మెయింటైన్ చేయాలి, నెగిటివ్ ఆరా అసలే ఉంచుకోవద్దు అని చెప్పేసి. మరి ఇంత చెప్పాను కదా, యాజ్ ఏ స్పీకర్గా పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఆరా ఉండాలి. కానీ కానీ పాజిటివ్తో పాటు కూడా నెగిటివ్ ఉండద్దు. నెగిటివ్ ఉంటే గనక తీసివేయాలి. ఆ నెగిటివ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కడైతే మనము యావరేజ్ ఆఫ్ 5 అండి, యావరేజ్ ఆఫ్ 5 ఆ 5గురితో మనం ఎవరైతే 5గురితో తిరుగుతామో వాళ్ళ నేచరే మనకు వస్తుందంట. వాళ్ళు బిహేవ్ చేసే విధంగానే మనం బిహేవ్ చేస్తామంట. ఇది సైంటిఫిక్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి డిసైడ్ చేయడం జరిగింది. ఇట్స్ ప్రూవ్డ్. యావరేజ్ 5 అండి. మనం ఎవరితోటైతే సహవాసం చేస్తామో, మన మిత్రులతో కానీ ఇంట్లో వాళ్ళతో ఎలాగో చేస్తాం, మన మిత్రులతో నేను చెప్తున్నా, వాళ్ళు ఎలా అయితే ఉంటారో మనం కూడా వాళ్ళలాగా మారిపోతామంట. సో మంచి సహవాసం మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ చెడు సహవాసం ఉంటే వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళతో మీకు ఎంత బెనిఫిట్ ఉన్నా కానీ వదిలేసేయండి. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీకర్ యొక్క ఎబిలిటీ. నువ్వు స్పీకర్ అయ్యావు కదా, మీరందరూ స్పీకర్ అయ్యారు కదా, మరి మీరందరూ స్పీకర్ అయిన తర్వాత నీకున్న ఎబిలిటీస్ ఏముండాలి అంటే, ఎబిలిటీ అంటే యూ హ్యావ్ టు ఏబుల్ టు డూ దిస్ థింగ్స్ వాట్ ఐ మెన్షన్ ఇన్ పీపీటీ. యూ హ్యావ్ టు ఏబుల్ టు డూ దిస్ థింగ్స్. ఏంటవి? ఒక స్పీకర్కి మినిమం ఎబిలిటీ ఇవి ఉండాలి. ఈ ఎబిలిటీస్ ఉండాలి మీ దగ్గర. ఏంటదంటే, ఫస్ట్ పాయింట్, డెవలప్ అట్లీస్ట్ 1 స్కిల్. ఏదైనా ఒక స్కిల్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. అది నీకు యాజ్ ఎ స్పీకర్ ఖచ్చితంగా ఆ స్కిల్ అనేది నువ్వు డెవలప్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్ స్టైల్. నాదొక మాట తీరు ఉంటుంది, చారి గారిది ఒక మాట తీరు ఉంటుంది, ఎస్ నిన్నొచ్చిన రామ్లోక గారిది ఇంకొక మాట తీరు ఉంటుంది, మనందరికీ గురువు అయిన గంప సార్ది ఇంకో మాట తీరు ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఒక స్పీకింగ్ స్టైల్ని డెవలప్ చేసుకోవాలి. నువ్వు కూడా నీకంటూ ఒక యూనిక్ స్పీకింగ్ స్టైల్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? రెస్పాన్స్ ఎనీవన్? మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఇక్కడ వరకే ఈ పీపీటీ ఫుల్ చెప్పకుండా వేరే స్లైడ్కి వెళ్ళిపోతాను. సూపర్ అండి, సూపర్. చూడండి, స్పీకింగ్ స్టైల్ నీకంటూ ఓన్ స్టైల్ ఉండాలి. నేను మాట్లాడుతున్నట్టు, లేదా చారి గారు మాట్లాడుతున్నట్టు, లేదా నిన్నొచ్చిన స్పీకరు గంపా సార్ మాట్లాడుతున్నట్టు నువ్వు దాన్నే నేను కాపీ చేస్తాను, దాన్నే నేను చెప్తానంటే కుదరదు. సో బీ యువర్ యూనిక్. నీకంటూ ఒక యూనిక్ స్పీకింగ్ స్టైల్ అనేది డెవలప్ చేసుకో. నీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ ద అన్ఎక్స్ప్లోర్డెడ్ పాత్. అంటే ఎవరైనా సరే ఫుల్గా ఏది కూడా చెప్పరండి, కానీ నువ్వు ఫుల్గా 360 డిగ్రీస్లో నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో 360 డిగ్రీస్లో ఆ కాంటెంట్ని గనక కలెక్ట్ చేసుకొని నువ్వు చెప్పినట్టయితే యు ఆర్ ద బెస్ట్ స్పీకర్ అనమాట. నీకు ఆ ఉండాలన్నమాట. ఆ ఎబిలిటీ నీకు ఉండాలి ఖచ్చితంగా. ఎవరు చెప్పంది కూడా నువ్వు చెప్పే విధంగా ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ అది వాస్తవంగా ఉంటేనే, వాస్తవమైనది చెప్పాలి. ఎవరు చెప్పంది నువ్వు చెప్పే విధంగా నువ్వు మారాలి. అండ్ బీ హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్. నిజాయితీగా ఉండాలి యాజ్ ఏ స్పీకర్గా. నెక్స్ట్ వచ్చేసి టు మేక్ దెమ్ ఫ్రీ. ఎప్పుడైతే అక్కడికి మీరు వెళ్తారో యాజ్ ఏ స్పీకర్గా, వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆడియన్స్ తోటి మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలంటే, వాళ్ళు మిమ్మల్ని చూడంగానే, లేదా మీ మాటల్ని చూడంగానే, మీ మొహం చూడంగానే, మీ ఎక్స్ప్రెషన్ చూడంగానే, మీ యాక్షన్స్ చూసిన వెంటనే మీతో ఫ్రీగా మాట్లాడే విధంగా
వాళ్ళు ఉండాలన్నమాట. ఏదైనా అరే సార్ చాలా చిల్లు, చాలా అంటే చాలా కూల్గా ఉన్నారు, ఏదైనా మనం మాట్లాడచ్చు, ఏదైనా సరే అంత ఫ్రీనెస్ అనేది మీరు తెచ్చుకోవాలన్నమాట. ఆ ఫ్రీనెస్ మీలో ఉండాలి, మీరు తెచ్చుకునే విధంగా ఆడియన్స్ తోటి నడుచుకోవాలి. అంటే మీ వే ఆఫ్ అప్రోచ్ అనేది అంత ఫ్రెండ్లీగా ఉండాలి అని నేను చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టు మేక్ ఇట్ పర్ఫెక్ట్. టు మేక్ ఇట్ పర్ఫెక్ట్, ఏ పని చేసినా, ఏ పని మీరు చేద్దాం అనుకున్నా దాన్ని పర్ఫెక్ట్ వేగా చేసే విధంగా మీ దగ్గర ఆ ఎబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఎనర్జైజ్, మీరు ఎనర్జీగా ఉండాలి, ఎంతోజియాస్టిక్తో ఉండాలి, అంత జోష్తో మీరు ఉండాలి. అంత జోష్తో ఉండడం వల్ల మీ ఎదురుగున్న ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళల్లో కూడా ఆ ఎనర్జీ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ అటెన్షన్ మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. అదే కాకుండా మీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వెరీ పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్ అంత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన మాటల్లో ఎటువంటి తడబాటు రాదు. దాంతో మనం ఏదైతే కంటెంట్ చెప్దాం అనుకుంటున్నామో ఆ కంటెంట్ని మర్చిపోము. దాంతో పాటే మన స్పీచ్ అనేది, మన ఏదైతే మనం ఇస్తున్న ప్రసంగం అనేది సాఫీగా సక్సెస్ఫుల్గా వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎనీవన్ రెస్పాన్స్ అండి? నేనే కదా చెప్పేది, అవుతుంది సార్. స్పీకర్ కాదు కదా, రోజు చూస్తున్నారు కదా. అర్థమవుతుంది సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఏం చూద్దాం. ఇవన్నీ ఈ ఎబిలిటీస్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఏం చేయాలో తెలుసా? అట్లీస్ట్ వన్ స్కిల్, స్పీకింగ్ స్టైల్, అన్ఎక్స్ప్లోర్డ్ పాత్, హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్, టు మేక్ దెమ్ ఫ్రీ, పర్ఫెక్ట్ అండ్ ఎనర్జైజర్. ఈ ఏడు ఎబిలిటీస్ మీకు రావాలి. ఈ ఎబిలిటీస్ మీరు నేర్చుకోవాలి. ఈ ఎబిలిటీస్ గనక మీకు నేర్వాలి ఇంకా ఉండాలి అంటే మీరు మరీ ముఖ్యంగా ఏం చేయాలంటే లర్నింగ్ చేయాలి. వెన్ యూ లెర్న్ యు విల్ ఎర్న్. వెన్ యు లెర్న్ యు విల్ ఎర్న్. మీరు ఎప్పుడైతే లర్నింగ్ చేస్తారో ఫోకస్డ్ లర్నింగ్ ఉండాలి. అది కూడా నాట్ ఈవెన్ ఆర్డినరీ, ఏదో చదివాం, ఏదో చూసాం, ఏదో తెలుసుకున్నాం అన్నట్టు కాకుండా పూర్తిగా కంప్లీట్గా దానిపైన శ్రద్ధ పెట్టి అంత కాన్సన్ట్రేట్ తోటి నువ్వు ఫోకస్ లర్నింగ్ చేయాలి మిత్రమా. నువ్వు ఫోకస్ లర్నింగ్ చేయాలి మై డియర్. అంత ఫోకస్, వెన్ యూ లెర్న్ యు విల్ ఎర్న్. నువ్వు అంత ఫోకస్గా లర్న్ చేసుకున్నప్పుడు, అంత ఫోకస్గా నువ్వు నేర్చుకుందామని ఏదైతే విషయాన్ని నేర్చుకుంటున్నావో ఆ దాన్ని అంత ఫోకస్గా నేర్చుకున్నప్పుడు, ఎంత ఫోకస్తో నేర్చుకున్నావో దానికంటే రెట్టింపుగా, పదింతలుగా నువ్వు ఎర్న్ చేసుకుంటావు. ఏంటది? రెస్పెక్ట్ని, ఇంటిగ్రిటీని, హానెస్టీని నువ్వు ఆడియన్స్ దగ్గర నుండి నువ్వు ఎర్న్ చేసుకోగలుగుతావు. అందుకే బీ ఫోకస్ లెర్నింగ్ ఆల్వేస్, ఎవ్రీడే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఎథిక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎటికెట్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎటికెట్? ఎవరైనా చదవగలుగుతారా? ఇక్కడ ఉంది PPT అనేది, ఎవరైనా చదవండి ఫాస్ట్గా. ఎస్ రక్షిత్, అన్మ్యూట్ చేసుకోండి. Equity is a behavior that delineates for the social behavior according to contemporary conventional norms with a society, social class or a group. Yes, excellent. Thank you so much. Yes, etiquette is a behavior అండి. Etiquette is a behavior that delineates for social behavior according to the contemporary conventional norms with a society, social class or a group. అర్థమైందా మీకు? ఎటికెట్ అంటే మెయిన్గా బేసిక్గా బిహేవియర్ అండి. సోషల్ బిహేవియర్, మన బిహేవియర్, నా ప్రవర్తన, మీ ప్రవర్తన. యాజ్ ఏ స్పీకర్గా ఏవైతే ఇన్ని చెప్పానో, ఎథిక్స్ ఏమైతే నియమాలు చెప్పానో, ఏవైతే మోరల్ వాల్యూస్ మీరు యాడ్ చేసుకోవాల్సినవి చెప్పానో, ఎటికెట్స్ అనేది ఫాలో అయ్యేది, ఆచరించేది, ఆచరణలో
ఉండాల్సింది. ఆ ఆచరణలో మెయిన్ గా వచ్చేది ఏంటంటే మన బిహేవియర్ వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బిహేవియర్. మరి ఈ బిహేవియర్ యాజ్ ఎ సొసైటీ పట్ల, ఇంట్లో, సోషల్గా, క్లాస్లో, గ్రూప్లో, కమ్యూనిటీలో, అక్కడ మన బిహేవియర్, మన సోషల్ బిహేవియర్ అనేది కరెక్ట్గా ఎథిక్స్తో మనం నైతిక విలువలు ఫాలో అవుకుంటూ మన బిహేవియర్ అనేది మనం ఉండాలన్నమాట. అర్థమవుతుందా? మీరు చూడండి, మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఒకలాంటి బిహేవియర్ మనం చేస్తాము. చిన్నపిల్లలాగానో, లేకపోతే ఏదో మీ ఏమంటారు, మీరు తండ్రి అయితే గనక, లేదా అమ్మగారు నాన్నగారు అయితే గనక మీ పిల్లల ముందు ఏ విధంగా బిహేవ్ చేస్తారు? అదే మీరు మీ మిత్రులతోటి ఏ విధంగా బిహేవ్ చేస్తారు? ఫ్రెండ్లీ నేచర్తో కదా. ఆ బిహేవియర్ అనేది ఒక్కొక్కరి దగ్గర వేరియేషన్ చూపిస్తున్నారు కదా. మరి యాజ్ ఎ స్పీకర్గా కూడా మీరు కూడా సొసైటీ పట్ల ఎలా ఉంటున్నారు? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఆడియన్స్లో మీరు కూడా మీ బిహేవియర్ అనేది ఎలా ఉండాలి అనేది మీకు తెలిసి ఉండాలి. మీరు ఆ బిహేవియర్నే పాటించాలి, ఆ బిహేవియర్నే ఆచరించాలి. మ్యూట్ చేసుకోండి అండి, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు. లెట్ us ప్లీజ్ మ్యూట్ దెమ్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని లోపల నేను చెప్పాను కదా ఇవి ఉంటాయని చెప్పేసి, మనకు ఎటికెట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. దానికి ఒక చిన్న ఫార్ములా చేశానండి. అదేంటంటే, ఆ ఫార్ములా ఏంటంటే పిఎస్టి ఎల్టీడి. పిఎస్టి ఎల్టీడి మీకు తెలుసా? ప్రైవేట్ లిమిటెడ్ అంటారు పీవీటీ ఎల్టీడి అని చెప్పి. తెలుసా? ప్రైవేట్ లిమిటెడ్. ఆ ప్రైవేట్ లిమిటెడ్ని వి తీసేసి జస్ట్ ఎస్ యాడ్ చేశాను, అంటే మీకు గుర్తుకు ఉండడానికి. మీకు అది బండ గుర్తులాగా మీ మదిలో ఉండడానికి పిఎస్టి ఎల్టీడి పెట్టాను అంతే. ప్రైవేట్ లిమిటెడ్ అనే బదులు పిఎస్టి ఎల్టీడి. దాన్ని మీరు ఏమైనా తీసుకోండి, పర్సన్ ఎల్టీడీ అన్న, లిమిటెడ్ అనండి, ఏదైనా ఒకటి అనుకోండి, మీ ఇష్టం. అది ప్రైవేట్ లిమిటెడ్ని వి తీసేసి ఎస్ పెట్టడం జరిగింది. మరి ఈ పిఎస్టి ఎల్టీడీ లిమిటెడ్ ఏంటి? పిఎస్టి లిమిటెడ్ ఏంటి? వాట్ ఈస్ దిస్ పిఎస్టి లిమిటెడ్? పిఎస్టి లిమిటెడ్ అంటే మొదటగా వచ్చేది పి. పి ఇస్ వాట్ ఈస్ పి? పర్సనల్ ఎటికెట్. పర్సనల్ ఎటికెట్. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్సనల్ ఎటికెట్ ఏంది? మనం ఆచరించాల్సింది యాజ్ ఎ స్పీకర్గా మీరు ఆచరించాల్సింది ఏంటి, నేను ఆచరించాల్సింది ఏంటి? ప్రతి ఒక్క స్పీకర్ అయ్యుండి ఈ సమాజంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏ విధంగా ఏం ఆచరించాలి? మొదటగా ఏంటంటే మీ అటైర్ని, మీ హెయిర్ స్టైల్ని, మీ బాడీ, మీ ఎక్స్ప్రెషన్ని, మీ యొక్క ఏంటి, ఇంకా మీ యొక్క యాక్షన్స్ని ఫస్ట్గా మొదటగా మీరు ఆచరించాలి. దాంట్లో మొదటిగా వచ్చేది ఏంటంటే మీ అటైర్. అటైర్ 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 నేను వేసుకున్న డ్రెస్, నేను వేసుకున్న సూట్, దానికి తగినట్టు ప్యాంట్, దానికి తగినట్టు షూస్, మ్యాచింగ్ ఉండాలి. అటైర్ మెయింటైన్ చేయాలి. మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. గడ్డం ఉంటే ట్రిమ్ చేసుకోవాలి. ఆడవాళ్ళకి వచ్చేసరికి హెయిర్ స్టైల్ నార్మల్గా ఒక పద్ధతిగా ట్రెడిషనల్ వేగా ఉండాలి. డ్రెస్ వీలైతే వాళ్ళు చీరలు కట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా క్యాజువల్ ఫార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. మెయిన్గా మీరు పర్సనల్ ఎటికెట్లో వచ్చేది ఏంటంటే మీ అటైర్ మాత్రమే. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఎటికెట్. పర్సనల్ ఎటికెట్ పక్కా ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టేజ్ ఎటికెట్. చెప్పాను కదా, పిఎస్టి ఎల్టీడి. పి అయిపోయింది, ఇప్పుడు ఎస్ అండి. స్టేజ్ ఎటికెట్. వాట్ ఈస్ ద స్టేజ్ ఎటికెట్? ఈ దాంట్లో ఉన్నది ఎవరైనా లైన్ వైజ్గా ఒకటి చదవండి, ఓన్లీ 2 చదవండి స్టార్టింగ్లో. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి 2 ఇవ్వడం జరుగుతుందండి, లేదా ఒకటొకటే చదవండి అందరూ. Be careful with your action on screens. ఎస్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్. Set your things. అదే చెప్పాను. ఎవరైనా ఒక్కరే మెల్లగా ఒకటి అయిపోయిన తర్వాత చదవండి. Set your things before you enter onto the dais. Super. Next అండి. Never be hurry. Super అండి. నెక్స్ట్. Be submissive. Super అండి. నెక్స్ట్. Don't eat during the session. Super. Next. Stand and walk properly.
సూపర్ అండి, సూపర్. స్టాండ్ అండ్ వాక్ ప్రాపర్లీ. Walk నెక్స్ట్ అండి, నెక్స్ట్ నెక్స్ట్. No two speakers on the stage at a time. సూపర్ అండి, సూపర్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెంటనే చదవమన్నప్పుడు వెంటనే హ్యాండిల్ చేసుకొని చదివినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి దీని లోపల స్టేజ్ ఎటిక్వేట్ ఏముంది, రోహిత్ గారు చదివారు అనుకుంటా స్టార్టింగ్ ది. బీ కేర్ఫుల్ విత్ యువర్ యాక్షన్స్ ఆన్ స్క్రీన్. మ్యూట్ చేసుకోవాలండి, మ్యూట్ చేసుకోవాలి, ప్లీజ్ మ్యూట్. బీ కేర్ఫుల్ విత్ యువర్ యాక్షన్స్ ఆన్ స్క్రీన్. ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ అంటే జస్ట్ ఇప్పుడు నేను జూమ్ లో ఉన్నాను, జూమ్ లోనే కాదండి. స్క్రీన్ అంటే ఇది ఒకటే కాదు, మీరు స్టేజ్ మీదకి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది కూడా మీరు ఒక స్క్రీన్ గా భావించవచ్చు. అర్థమవుతుందా? దాన్ని కూడా నేను స్క్రీన్ గా భావించవచ్చు. ఈ జూమే కాదు, అక్కడ కూడా ఆ స్టేజ్ ని కూడా మీరు స్క్రీన్ గా భావించవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మీరు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ లో ఈ యాక్షన్స్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, ఏ విధంగా మనం నడుచుకోవాలి స్టేజ్ పైన అని చెప్పేసి. మరి అదే విధంగా ఇప్పుడు నేను చెప్తున్నట్టు స్టేజ్ మీదకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మీ 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 వంతు రాలేదు మాట్లాడడానికి, మీకు ఇంకా రాలేదు, సమయం రాలేదు మీకు. మీరు కూర్చున్నారు, ఇలా కూర్చోబెట్టారు చైర్లో. కూర్చున్నప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు ఇలా 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 ఇష్టం ఉన్నట్టు చేస్తారా? చేయరు కదా, చెయ్యకూడదు కూడా. బీ కేర్ఫుల్ విత్ యువర్ యాక్షన్స్ ఆన్ స్క్రీన్. ఇలాంటి యాక్షన్స్ కూడా చేయకూడదు. ఏదైనా చేస్తే కూడా అదో పద్ధతిగా మేనర్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదని అంటారు నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే, సెట్ యువర్ థింగ్స్ బిఫోర్ యూ ఎంటర్ ఆన్ టు ద డయాస్. బిఫోర్ యూ ఎంటర్ ఆన్ టు ద డయాస్. ఇప్పుడు మీరు అటైర్ వేసుకున్నారు కదా, పర్సనల్ ఎటికెట్, రైట్? అటైర్ ఏం మెయింటైన్ చేశారు? సూట్ వేసుకున్నాను, నేను సూట్ వేసుకున్నాను, టై కట్టుకున్నాను, బ్యాజెస్ పెట్టుకున్నాను, నా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నాను, నా చేతికి వాచ్ పెట్టుకోవాలనుకున్నాను, వాచ్ పెట్టుకున్నాను, అంతా మెయింటైన్ చేసుకున్నాను, ఇన్షర్ట్ చేసుకున్నాను, షూస్ వేసుకున్నాను, ఎక్కడ కూడా నా లేస్ ఏదైనా ఉంటే అది కూడా చూసుకున్నాను. ఇంకేమైనా నాకు కావాల్సిన పీపీటీ మీరు ప్రజెంట్ చేస్తున్నారు, యాజ్ ఎ స్పీకర్ గా వెళ్ళారు, ఈ పీపీటీని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు, రైట్? అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను నాకు పీపీటీని స్లైడ్ చేయడానికి ఒక చిన్న రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ కూడా నేను తీసుకెళ్ళాను. నా మైక్ ఏదైనా ప్రాబ్లం ఉందో అది కూడా నేను చూసుకున్నాను. ఇవన్నీ మీరు ముందే చూసుకోవాలి. డయాస్ మీదకి, స్టేజ్ పైనకి వెళ్ళకన్నా ముందే ఇవన్నీ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెవర్ బి హరీ. నెవర్ బి హరీ. తొందరపాటు అంటే హడావిడిగా ఉండకండి. హడావిడిగా మీరు స్టేజ్ మీద ఉండకండి. ఆ హడావిడి కనిపించకూడదు, మీ ముఖంలో కనిపించకూడదు, మీ మాటల్లో కూడా కనిపించకూడదు, ఏ విధంగా కూడా మీరు అక్కడ కనిపించకూడదు. మీరు హడావిడిగా వచ్చుండొచ్చు, టైం కొద్దిగా టైట్ బిజీ ఉండేసి, లేకపోతే ట్రాఫిక్ అయ్యి ఇంకేదో అయ్యి ఆ మూడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వచ్చే దారిలో ఎవరన్నా యాక్సిడెంట్ చేశారు మీ కార్ని, చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యేది, దానికి గొడవ వేసుకున్నారు, మీరు గొడవ పడ్డారు. ఆ కోపాన్ని తీసుకొచ్చి మళ్ళీ టైం అయిపోతుంది, అది ఇది ఏది ఇది అన్న దాన్ని, ఆ మూడ్ని, ఆ ఏదైతే యాంగ్రీ మూడ్ ఉంటుందో, లేకపోతే ఏదైతే ఆ చెడ్డ మూడ్ ఉంటుందో ఆ దాన్ని ఇక్కడ ఆ హరీనెస్ లో, ఆ హడావిడి దాంట్లో మీరు చూపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఎంత హడావిడిగా, ఎంత సమయం మీకు సరిపోకపోయినా, సమయానికి వెళ్ళకపోయినా కానీ ఆ ఆ ఏదైతే ఆ హడావిడిని మీరు కనిపించకూడదు. మీ ముఖంలో కానీ, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కనిపించకూడదు, మీ మాటల్లో కనిపించకూడదు, మీ సిట్టింగ్ పోస్చర్ లో కూడా కనిపించనే కూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిసివ్. బీ సబ్మిసివ్. వాట్ ఈస్ దిస్ బీ సబ్మిసివ్? ఏంటంటే, ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు ఆన్సర్ చేశారు కదా, హ్యాండ్ రైస్ చేస్తూ. ప్రతి ఒక్కరు హ్యాండ్ రైస్ చేశారు కదా. మరి నేను ఆన్సర్ చెప్పిన వెంటనే నేను ఏం చేశాను? థ్యాంక్ యూ, గ్రేట్ ఆన్సర్, నైస్, గుడ్ సజెషన్ అనుకుంటూ ఇలా మీకు ఏదో ఒకటి నేను యాజ్ ఎ రివార్డ్గా, యాజ్ ఏ దానికి మీరు చెప్పినందుకు, మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు నేను కూడా దానికి ఏమంటారు, మీరు చెప్పిన దానికి మళ్ళీ నేను రిటర్న్గా మీకు థ్యాంక్ యూ చెప్పడం జరిగింది, ఒక గ్రాటిట్యూడ్ చెప్పడం జరిగింది కదా. ఇలా మీరు మెయింటైన్ చేయాలి, ఇలా మీరు చెప్పడం నేర్చుకోవాలి, ఇలా మీరు చెప్పాలి. యు షుడ్ ఫాలో దిస్, బీ సబ్మిసివ్. యు షుడ్ ప్రాక్టీస్ దిస్, బీ సబ్మిసివ్. మీరు నేర్చుకోవాల్సిందే ఈ బీ సబ్మిసివ్, మీరు చేయాల్సిందే, అది మస్ట్ షుడ్ ఫాలో దిస్, బీ సబ్మిసివ్.
మీరు వెళ్ళారు ఒక దగ్గరికి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి మధ్యలో ఇట్లా లేసేసి నాకు క్వశ్చన్ అడిగేస్తాడు అనమాట. మధ్యలో లేసేసి అడక్కన ముందు నాకు ఇది సార్ అని చెప్పేసి, నువ్వు ఒకటేసారి నేను చెప్పే స్పీచ్ని మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుండు అనుకోకుండా ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో తీసుకొని ఎస్ గుడ్ క్వశ్చన్, నైస్ సజెషన్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. గుడ్ క్వశ్చన్, నైస్ సజెషన్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని ఈ చిన్న మాట చెప్పేస్తే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత ఫార్మల్ వేగా ఉంటుంది. మీ యొక్క క్రెడిబిలిటీ కూడా తగ్గిపోదు యాజ్ ఎ స్పీకర్గా. అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఈట్ డ్యూరింగ్ ద సెషన్. ఎప్పుడు కూడా తినద్దండి. అంటే సార్ స్పీకర్గా వెళ్ళాం, మాకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా, మేము తినకుండా ఉంటాం కదా ఎట్లా సార్, లేదా తిని వెళ్తారు కదా. లేదండి, కొంతమంది అలా కూడా ఉంటారు. ఏదో హరిబరిలో వచ్చేసాను, తినేస్తాను, ఇక్కడ సైడ్కి వచ్చి తింటాను, ఇంకేదో తింటానంటే అది కుదరదు. నువ్వు ఎంత హరిబరిలో ఉన్నా ముందే తినాలి, లేకపోతే సెషన్ అయినాక అన్నా తినాలి, ఎంత ఆకలి వేసినా సరే. అంత తినాలి అంత ఆకలి మీద ఉన్నప్పుడు ముందే తినేసి రా, లేదా రావద్దు, స్కిప్ చేసుకో. టైం అయితే స్కిప్ కాదు. ఆ టైంలో ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు నువ్వు అంతా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఆ రోజు ఎటువంటి పనులు పెట్టుకోను, కరెక్ట్ టైంకి తింటాను, కరెక్ట్ టైంకి రీచ్ అవుతాను, కరెక్ట్ టైంకి నేను చెప్తాను అని చెప్పేసి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ ఏంటంటే స్టాండ్ అండ్ వాక్ ప్రాపర్లీ. ఏదో ఇష్టం ఉన్నట్టు ఇలా పోజ్ కొట్టుకుంటూ, లేదంటే ఈ చేతులు ఇలా అనుకుంటూ. పోజ్ అంటే పోజ్ కాదండి, అందరూ చేయరు, అది కొంతమంది చేస్తారు, లేకపోతే కొంతమందికి అది అలవాటు ఉండొచ్చు, చిన్నప్పటి నుండి ఇలానే నడుస్తుండొచ్చు. దాన్ని ప్లీజ్ అవాయిడ్ దట్. అది చాలా చాలా దరిద్రంగా అనిపిస్తుందండి నిజంగా. అదే స్పీకర్గా అసలు అనిపించదు. మీరు ఎంత డ్రెస్ వేసుకున్నా, ఏదున్నా, వాకింగ్ స్టైల్ సరిగ్గా లేకపోతే వేస్ట్, నిల్చునే విధానం సరిగ్గా లేకపోతే వేస్ట్. నిల్చున్నారా, కరెక్ట్గా నిల్చోండి, చేతులు ఇలా ముందుకో లేదా వెనక్కో ఇలా పెట్టుకొని నిల్చోండి. ఏదైనా గోడ లేకపోతే ఇంకేదైనా ఏదైనా రాడ్ లాంటిది, ఏదైనా స్తంభం లాంటిది ఉంటే దానికి ఇట్లా అనుకోకుండా కరెక్ట్గా స్ట్రేట్గా నిలబడండి. కరెక్ట్ వాకింగ్ స్టైల్ అనేది కూడా మార్చుకోండి ఎవరికైనా ఉంటే. అండ్ నెక్స్ట్, నో 2 స్పీకర్స్ ఆన్ ద స్టేజ్ ఎట్ ఏ టైమ్. ఎప్పుడు కూడా ఒక స్పీకర్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఆ సమయంలో మీరు కూడా లేచి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇద్దరు ఒకటేసారి మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని స్పీకర్ అన్నారు, వాళ్ళని హోస్ట్ అంటారు, లేదా యాంకర్ గా అంటారు. ఎందుకంటే ఏదైనా చూస్తుంటారు మీరు, పెద్ద పెద్ద టీవీ లాంచెస్ ఏదైనా ఉంటాయి కదా, ఈ టీవీ దేంట్లో జరుగుతాయి కదా, అవార్డ్ లాంచెస్, లేదంటే ఏదైనా టీజర్ లాంచ్, లేకపోతే ఆడియో లాంచ్ ఉంటాయి కదా మూవీస్లలో. ఇద్దరు యాంకర్స్ ఉంటారు, లేదా ఒక్క యాంకర్ కూడా ఉంటారు, ఒక హోస్ట్ కూడా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అసైన్ చేశారు కాబట్టి ఇద్దరిని. కానీ ఇద్దరు స్పీకర్ని ఎప్పుడు అసైన్ చేయరండి. ఎవ్వరు కూడా ఇద్దరు స్పీకర్ని అసైన్ చెయ్యరు. వాళ్ళ రోల్ డిఫరెంట్గా ఉంటే అప్పుడు అసైన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడున్న శ్రీధర్ గారిది హోస్ట్ ఉంది, నాది స్పీకర్ ఇచ్చారు, లేకపోతే శ్రీధర్ గారికి స్పీకర్ ఇచ్చారు, నాకు హోస్ట్ ఇచ్చారు. అలాంటి సమయంలో ఇద్దరు మాట్లాడొచ్చు. ఇద్దరు కూడా ఎలా మాట్లాడాలి, ఒక్కసారి స్పీకర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హోస్ట్ అనేది పక్కకు జరిగిపోవాలి అంతే. ఎలాంటిది ఏదైనా చిన్న ఇంటిమేషన్ కానీ, చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాల్సినప్పుడు మధ్యలో వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతే, తప్ప మళ్ళీ మైక్లో వచ్చి అరవద్దు, మైక్లో వచ్చి చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, నో 2 స్పీకర్స్ ఆన్ ద స్టేజ్. ఒక స్పీకర్ మాట్లాడప్పుడు మీరు కూడా ఉండకండి. ఈ స్టేజ్ ఎటిక్వేట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, మీరందరూ రాసుకుంటే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతానండి. రాసుకున్నారా? లేదా స్క్రీన్ షాట్ అంటే తీసుకోండి వెంటనే. స్క్రీన్ షాట్ తీసుకునే బదులు రాసుకోవడం బెటర్ అండి. రాసుకున్నాం సార్. మళ్ళీ మొత్తం నీట్ గా నెక్స్ట్ పిఎస్టి చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటి? టైం. ఎస్, అడ్మిట్ చేసుకోండి. సూపర్ రాసుకున్నందుకు సూపర్, గ్రేట్ అండి. మీకే అలవాటు అవుతుంది కాబట్టి ప్లీజ్ బీ మ్యూటెడ్.
ప్లీజ్ బీ మ్యూటెడ్. నెక్స్ట్ చూసారు కదా పర్సనల్ ఎటిక్విటీ, మళ్ళీ మనకి స్టేజ్ ఎటిక్విటీ, తర్వాత టైం ఎటికెట్. టైం ఎటికెట్ ఏంది? బీ ఆన్ టైమ్, క్లోజ్ యువర్ స్పీచ్ ఇన్ టైమ్, మేక్ ష్యూర్ నోట్ వేస్ట్ అదర్ స్పీకర్స్ టైం. బీ ఆన్ టైం. ఎప్పుడైనా సరే నువ్వు నీ ప్రసంగం ఉన్నప్పుడు, నీ స్పీచ్ ఉన్నప్పుడు, నీ ప్రోగ్రామ్ నువ్వు మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ సమయంలో ఉండాల్సిందే. దానికంటే ముందున్నా ఇంకా పర్వాలేదు. అక్కడున్న ఆడియన్స్ ని చూసి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఎవరున్నారని తెలుసుకొని ఈజీగా మాట్లాడొచ్చు తెలుసా. ఇంకా ముందు వెళ్ళడమే బెటర్. అంతే తప్ప టైము 1 సెకండ్ ఉంది, 1 మినిట్ ఉంది, ఆ టైంలో వెళ్ళకండి. లేదా మీ టైం అయిన 10 నిమిషాల తర్వాత వెళ్ళకండి. బీ ఆన్ టైం ఆల్వేస్. ఎప్పుడైనా సరే సమయం లోపలే, ఇన్ టైంలో ఆన్ టైంలో వెళ్ళడానికి చూసుకోండి. అండ్ నెక్స్ట్, క్లోజ్ యువర్ స్పీచ్ ఇన్ టైం. మీకు ఇచ్చిన 45 నిమిషాలు అయితే 45 నిమిషాలు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత అయితే అంత ప్రయత్నించండి. 10 నిమిషాలు ఇచ్చారా, 10 నిమిషాల్లోనే ప్రయత్నించండి. అంతే తప్ప నేను చెప్పింది ఇప్పుడు నేను ఒకటి ఏదో చెప్తానండి, డ్రగ్ అవేర్నెస్ గురించి చెప్పాను, నాకు ఒక 50 నిమిషాలు ఇచ్చారు. 50 నిమిషాలు కాకుండా నేను 60 నిమిషాలు చెప్తాను, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్తాను, లేకపోతే ఇంకెవరితో చెప్తాను. మా ఫ్రెండ్ ఒక వ్యక్తి డ్రగ్కి అలవాటు అయిపోయాడు, ఆయన గురించి. ఎందుకు మీకు అదంతా? అంటే యాజ్ ఎ ఎగ్జాంపుల్గా చిన్నగా చెప్పొచ్చు. మీకు ఇచ్చిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అంతే తప్ప ఎక్స్ట్రా టైం అస్సలు తీసుకోకూడదు. ఇది కాకుండా మీరు చెప్పే సెషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొంతమంది అయితే పురాణం, నా జీవితం అంతా చెప్తారు. స్టార్టింగ్లో అంతా చెప్తారు, నేను ఇక్కడ నుండి వచ్చాను, ఆ ఊరు నాది, ఆ ఊరు, అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే నాకు అప్రిషియేట్ చేశారు. ఇదంతా ఎందుకమ్మా చెప్పండి. కాబట్టి ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మాత్రమే చెప్పు. అది సమయం ఎంత నీకు కేటాయించిన సమయంలో మాత్రమే చెప్పు మై డియర్ మిత్రమా. నెక్స్ట్ వచ్చేసి, మేక్ ష్యూర్ నాట్ వేస్ట్ అదర్ స్పీకర్స్ టైం. డోంట్ వేస్ట్ అదర్ స్పీకర్స్ టైం. మీకు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు మీరొక్కరే ఉండాలని అక్కడ స్పీకర్, మీరొక్కరుంటే అది వేరు విషయం లేండి. మీరొక్కరున్నా, మీరు ఒక్కరు లేకపోయినా, అంటే వేరే వాళ్ళు ఉన్నా కానీ, ఒక్కరున్నా చాలా మంది ఉన్నా మిగతా స్పీకర్స్కి టైం ఇవ్వాలి. ఒక్కరుంటే ఎలా సార్, స్పీకర్ లేరు కదా, అయినా కానీ మీకు ఇచ్చిన టైం ఎంత, మీకు కేటాయించిన టైం ఎంత, అంతకే ముగించాలి, అంత లోపలనే ముగించాలి. కాబట్టి వేరే ఎవరైనా స్పీకర్స్ ఉంటే గనక నీకు ఇచ్చిన 10 నిమిషాలు మాట్లాడాలంటే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడండి. 5 నిమిషాలు మాట్లాడమంటే 5 నిమిషాలు మాత్రమే మాట్లాడండి. గంట మాట్లాడమంటే గంట మాత్రమే మాట్లాడండి. నాట్ మోర్ దెన్ దాట్, నాట్ లెస్ దెన్ దాట్. సో కావాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా స్పీకర్ మీకు ఇచ్చిన టైంకి మించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ వేసుకున్న షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, మీరు వేస్ట్ చేసే ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు హోల్ షెడ్యూల్నే మార్చేస్తుంది అనమాట. అప్పుడు హోల్ ప్రోగ్రామ్ని మనము డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఇచ్చిన టైంలో మాత్రమే కంప్లీట్ చేయండి. వేరే వాళ్ళ స్పీకర్స్కి వాళ్ళ టైంని వాళ్ళ టైంని తీసేసుకుంటాం అనుకోకుండా మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ అండి, లాంగ్వేజ్ ఎటికెట్. ఎల్టీడీలో లాంగ్వేజ్ ఎటికెట్ ప్రైవేట్ లిమిటెడ్. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ ఎటికెట్ అండి? లాంగ్వేజ్ ఎటికెట్, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ ఎటికెట్? స్పీక్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం. ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ మీకు ఇచ్చిన సమయంలోనే మాట్లాడండి. క్లోజ్ యువర్ స్పీచ్ ఇన్ టైం అన్నా, స్పీచ్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం అన్నా ఒకటే. అర్థమవుతుందా? అంటే మీకు 10 నిమిషాలు ఇచ్చారు, ఒకటేదో మర్చిపోయారు, అది 30 సెకండ్స్ చెప్పాలనుకుంది, అప్పుడు చెప్పేసేయండి. అంతే తప్ప 5 నిమిషాలు ఇంకా చెప్పాలి, 5 నిమిషాలు ఇంకా 10 నిమిషాలు లాగ్ చేయాలి అన్న టైంలో చెప్పకండి. ఒక 1 మినిట్ అంటే చెప్పేసేయండి. ఇక్కడ కూడా మీకు ఇచ్చిన సమయాన్ని యూజ్ చేసుకోండి, వినియోగించుకోండి. అంత సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, నెవర్ కంపేర్ విత్ అదర్ స్పీకర్స్. నెవర్ కంపేర్ విత్ అదర్ స్పీకర్స్. నో, ఇట్స్ అ బిగ్ నో టు.
ఇట్స్ బిగ్ నో టు కంపేర్ విత్ అదర్ స్పీకర్స్. గంపా సార్ ఉన్నారు, గంపా సార్ చెప్పే విధానం వేరే ఉంటుంది, ఆయన స్టైల్ వేరే ఉంటుంది, ఆయన మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఆ కన్వే ఆఫ్ మెసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అదే విధంగా నేను కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాను, అలా ఎందుకు చెప్పలేకపోతున్నాను, అలా చెప్తేనే ఎఫెక్టివ్గా వెళ్తుంది, గంపా సార్ ఇంత హైలైట్ అయ్యారు కదా, నేను కూడా అలా చెప్తేనే హైలైట్ అవుతాను అని ఎప్పుడు అనుకోకండి. వాసుపరస గారు చెప్పారు, వాసుపరస గారు చెప్పిన విధానంగానే నేను చెప్తానంటే కుదరదు. వాళ్ళతోటి కంపేర్ అస్సలే చేసుకోకండి. ఎందుకంటే మీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంటుంది, మీకంటూ ఒక ఓన్ స్పీకింగ్ స్టైల్ ఉంటుంది, ఓన్ కమ్యూనికేషన్ స్టైల్ ఉంటుంది, ఓన్ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ స్టైల్ ఉంటుంది. అదంతా మీకంటూ ఒక ఓన్ క్రెడిబిలిటీ, ఓన్ స్టైల్ ఉంటుంది. కాబట్టి నెవర్ కంపేర్ విత్ అదర్ స్పీకర్స్. నెక్స్ట్, నెవర్ కామెంట్ ఆన్ ఎనీ పార్టిసిపేట్. ఎప్పుడు కూడా పార్టిసిపేట్స్ పైన వాళ్ళు ఏదో విచిత్రంగా చేస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారనమాట. ఇది చూడకుండా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. లేదా ఒక వ్యక్తి మనం ఇదేదో సెటర్ వేశారు అనుకోండి, మనం ఏదో ఒక సెటర్ వేశారు, చెప్తా ఉంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏదో సెటర్ వేశారు, ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టడం కానీ మాట అనడం కానీ అనకండి, చేయకండి. ఆ పనులు అయితే అసలే చేయకండి. దట్ ఒక్కరు చేశారని చెప్పేసి అందరు ముందు మీ క్రెడిబిలిటీ మీరే కోల్పోతారు, మీరు అనడం వల్ల, మీరు కమెంట్ చేయడం వల్ల. కాబట్టి డోంట్ డూ దట్, నెవర్ డూ దట్. అండ్ నెక్స్ట్, అన్యూజువల్ లాఫ్స్. ఇష్టం ఉన్నట్టు వగలబడి నవ్వడం అండి. ఇది నవ్వడం చేయకూడదు. అక్కడ ఏం లేదు, ఒక స్పీకర్ వచ్చారు, ఆయన జోక్స్ వేస్తున్నారు, మధ్యలో ఏదో వాళ్ళని నవ్వుపిద్దాము, ఏదో ఎంటర్టైన్గా తీసుకెళ్దామని చెప్పేసి ఆ సమయంలో నవ్వుపిస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ నవ్వాల్సిన టైం ఏం లేదనమాట. నవ్వు అయిపోయింది, కామెడీ ఆ జోక్ చెప్పేసారు, అయిపోయింది. ఆ తర్వాత కూడా మీరు నవ్వుతా ఉంటుంటే దట్ ఇండికేట్స్ అన్యూజువల్ లాఫ్ అనమాట. అలాంటివి చేయకూడదు, ఎప్పుడైనా సరే అలాంటివి చేయకూడదు, క్రమా. నెక్స్ట్ వచ్చేసి, స్పీక్ హానెస్ట్లీ అండ్ పాజిటివ్లీ. నిజాయితీగా మాట్లాడాలి, నమ్మకం తెచ్చే విధంగా మాట్లాడాలి, నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి ఆడియన్స్ పట్ల నువ్వు. అండ్ పాజిటివ్గానే మాట్లాడాలి ఎప్పుడైనా సరే. నిజం మాట్లాడాలి, పాజిటివ్ మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి, పాజిటివ్గానే మాట్లాడాలి. పాజిటివ్నెస్ తోటే నువ్వు అప్రోచ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, స్పీక్ మైండ్ఫుల్లీ. నీ మనసు పెట్టి మొత్తం కాన్సన్ట్రేట్ తోటి ఆ స్పీచ్ చెప్పడానికి ప్రయత్నించు, ఆ ప్రసంగం ఇవ్వడానికి ప్రయత్నించు. అలా ఇస్తేనే నువ్వు ఒక బెస్ట్ స్పీకర్గా మారుతావు, నీకున్న క్రెడిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి స్పీక్ మైండ్ఫుల్లీ మై డియర్ మిత్రమా. ఏదో మనం అంటాం కదా, ఏమంటారు, ఏదైనా క్లాస్లో కొంతమంది చిన్నపిల్లలని కాదు, ఎవరైనా సరే ఈ మధ్యలో చిన్నపిల్లల నుండి ఎవరైనా సరే, ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళైనా సరే, కొంతమంది లెక్చర్ చెప్పేటప్పుడు లెక్చరర్ ఏదో లెక్చర్ చెప్తున్నారు, ఏదో క్లాస్ చెప్తున్నారు, ఆ సమయంలో కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది వినరు అనమాట. ఏదో బోర్డును చూస్తారు కానీ వాళ్ళ మనసు ఇక్కడ ఉండదు అనమాట. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు చూడండి. ఇలా ఉండకండి మీరు ఎప్పుడు కూడా. మీకు ఏదో ఉంటాయండి, కొన్ని జరుగుతాయి అనమాట. నేను చెప్పాను కదా. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక భార్యాభర్తలు ఉంటారు అనమాట, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరికి కూడా ఒక్కొక్క స్పీచ్ చెప్పాల్సిన ఆ రోజే ఉంటుంది అనమాట. ఇద్దరు కూడా స్పీచ్ చెప్పాలి ఒక దగ్గర. వాళ్ళ భార్య ఏమో హోస్ట్గా చేయాలి, వాళ్ళ భర్త ఏమో స్పీకర్గా వెళ్తున్నారు అనమాట ఒక దగ్గరికి. ఆయన ఏమో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మేడం ఏమో హౌస్ వైఫ్ చేస్తారు. సో అయితే మేడంకి ఏం చేశారంటే, మేడం చాలా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలలో చాలా దాంట్లో యాంకరింగ్ గా సర్టిఫైడ్ యాంకర్ గా ట్రైనింగ్ చేశారనమాట. ట్రైనింగ్ చేయడం వల్ల అలా హోస్ట్ ఛాన్సెస్ ఎన్నో వస్తున్నాయి. అలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో హోస్ట్ చేయడానికి వెళ్తారు. భర్త కూడా సేమ్ అదే విధంగా ఆయనకు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ స్టేషన్ లో ఒక దగ్గర
అక్కడున్న డిపార్ట్మెంట్ అక్కడున్న స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఏమైందంటే వీళ్ళది సెషన్, వీళ్ళ స్పీచ్ ఎప్పుడు, వీళ్ళ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉందంటే ఈవినింగ్ 4:30 తర్వాత. ఇద్దరికి కూడా సేమ్ టైం ఉందండి, సేమ్ టైమింగ్. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, పొద్దున ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండి వంట చేసుకొని తినడం, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్ టైంకి ఏమైందంటే కొద్దిగా ఏదైనా తిందామండి లైట్గా, ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేవు అని భర్తకి పంపిస్తుంది అనమాట. ఓకే అండి, ఓకే నేను తీసుకొస్తాను అని భర్త వెళ్తారన్నమాట. భర్త వెళ్ళిన తర్వాత వెళ్ళి అన్ని కూరగాయలు పట్టుకొస్తారు, కానీ ఒకటి మర్చిపోతారు. ఏంటంటే టమాటాలు అండి. ఏంటవి? ఎర్రటి టమాటాలు. ఆ టమాటాలు అండి, మీరు టమాటాలు మర్చిపోయండి, కూరలో ఏమి వేయాలి అని అంటారు అనమాట. సరే అండి, నేను వెళ్ళి టమాటాలు పట్టుకొస్తాను అండి. టమాటాలు పట్టుకొస్తాను. ఆ తర్వాత భార్య ఏం చేస్తుంది అంటే, అండి మీరు ఇంకోటి మర్చిపోయారండి, ప్లీజ్ అండి అది తీసుకురారా. ఏంటది? కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఏంటది అంటారు ఒకటేసారి. ఏంటి అంటే అది అండి కొత్తిమీర అండి, ప్లీజ్ అండి తీసుకురండి. అన్ని నన్ను పని మనిషిని చేసేసినావు నువ్వు, మొత్తం నీ కూరొద్దు నువ్వొద్దని మొత్తం పడేసి నాకు వంటొద్దు తిండొద్దు ఏమొద్దని ఆ మూడుతోటి, అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ తోటి, అదే యాంగ్రీ మూడ్ తోటి ఇక్కడికి వచ్చి దాన్నే ఇంకా మైండ్లో తిప్పుకుంటూ ఆయన ఇక్కడ స్పీచ్ ఇస్తారు. మరి అదే విధంగా మరి భర్త కోపడ్డప్పుడు భార్య కోపం పడదా అమ్మ? కోపం పడదా అండి? పడుతుంది కదా ఆబ్వియస్గా. నీకే అంతుంటే నాకెంత, నేను కూడా వంట చేయను థో అంటది అనమాట. అని ఈవిడ కూడా వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది. ఈయన భర్త కూడా ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఇద్దరి మైండ్లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది, నా భర్త ఇలా అంటాడా, నన్ను ఇలా అంటాడా, నన్ను పని మంచి చేస్తుందా అని చెప్పేసి. సో అదాన్నే మైండ్లో తిరుగుతూ అదాన్ని మీరు మాట్లాడేటప్పుడు ఏదైతే స్పీచ్ ఇద్దాం అనుకుంటారో, ఏదైతే అక్కడ హోస్టింగ్ చేయాలనుకుంటారో అదంతా పోతుంది అనమాట. అదంతా క్లాష్ అయిపోతుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ కంటెంట్ కూడా పోతుందండి. ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటారో అది కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే స్పీక్ మైండ్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి బీ సబ్మిసివ్. చెప్పాను కదా ఇంతకుముందు కూడా బీ సబ్మిసివ్ చెప్పాను కదా ఇంతకుముందు. మీరందరూ ఏదైనా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు, లేదా ఒక దగ్గర మీరు స్పీకర్గా వెళ్ళినప్పుడు, ప్రసంగం ఇచ్చేటప్పుడు, మధ్యలో ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే, మధ్యలో ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు రిప్లై ఇస్తే, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ, ఎగ్జాక్ట్లీ, ఇలా ఎన్నో తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను. గుడ్ సజెషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, నోటెడ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని కూడా అనొచ్చు. అండ్ రివార్డ్ సమ్వన్, ఎవరైనా గ్రేట్ అండి, సూపర్ కూడా అనొచ్చు. మనం ఇలా రివార్డ్ చేయొచ్చు. లేకపోతే మనం ఏదైనా చాక్లెట్స్ తీసుకెళ్ళి కూడా మీరు చెప్పిన ఆన్సర్కి చాక్లెట్స్ కూడా ఇవ్వచ్చు. ఇలాగా మనము లాంగ్వేజ్ ఎటికెట్ మెయింటైన్ చేయాలి. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి టీమ్ ఎటికెట్. వాట్ ఇస్ దిస్ టీమ్ ఎటికెట్? ఇప్పుడు మీరే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, లేదంటే మీ ఫ్రెండ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పీకర్గా పిలిచారు. మిమ్మల్ని స్పీకర్గా పిలిచినప్పుడు మీతో పాటు ఇంకా 2-3 కూడా అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా సేమ్ స్పీకర్సే అండి, సేమ్ స్పీకర్సే. రక్షిత్ గారు స్పీకరే, శ్రీధర్ గారు స్పీకరే, సంధ్య గారు స్పీకరే, జయలక్ష్మి గారు కూడా స్పీకరే. మీరందరూ కలిసి ఒక దగ్గర స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు, కానీ అక్కడ ఉంది ఒకటే, 2-3కి అవకాశం ఉంది, అందరికి లేదు. కానీ మీరందరికైతే ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అందరూ వెళ్ళారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక వ్యక్తి, ఎవరు అంటే సంధ్య గారు రారన్నమాట. అంటే కొద్దిగా లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్లో స్టక్ అయిపోతారు, లేకపోతే అది చెప్పేటప్పుడు మీకు ఆ థాట్ ఆఫ్ క్లారిటీ ఉండదు అనమాట. ఒకటేసారి మర్చిపోవడం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అయితే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, ఏదైతే చెప్దాం అనుకున్నారో మీ టీంకి తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇదే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి, ఇక్కడికే వెళ్తున్నామని చెప్పేసి. కాబట్టి మీ టీం అందరికీ తెలుసు. లేదంటే మీరే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, మీ ఐదుగురు రక్షిత్ గారు, శ్రీధర్ గారు, సంధ్య గారు, జయలక్ష్మి గారు, ఇంకెవరైనా యాడ్ అవ్వండి, నజరీన్ గారు అనుకుందాం. ఇలా మీరే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాము ఏదో ఒకటి అనుకుందాం, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకుందాం, లేదంటే ఇంకేదో చిన్న పార్టీ టైప్ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. ఆ ప్రోగ్రామ్ యొక్క ప్లాన్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ యొక్క ఎజెండా ఏంటి అనేది మీకు ఒక్కరికే కాదు,
తయారు చేసిన మీకు ఒక్కరికే కాదు, మీ టీంకి కూడా తెలిసి ఉండాలి. ఇలా ఆ సమయంలో ఎవరైనా మిస్ అయితే గనక మీరు ఇమీడియట్ గా అందుకోవడానికి. మీరు చూడండి, ప్రతి ఒక్క స్పీకర్ మన దగ్గర వచ్చిన ప్రతి ఒక్క స్పీకర్ ని ఇంట్రోకి ఒకరు చేస్తున్నారు, కన్క్లూజన్ ఒకరు చేస్తున్నారు. కొన్ని సార్లు ఇంట్రోకి కన్క్లూజన్ కి ఎవరైనా వాళ్ళ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది, లేదంటే నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే మిగతా వాళ్ళు తీసేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఆ యొక్క ఏదైతే అది మేము షెడ్యూల్ చేసుకున్నామో, ఏదైతే ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ని మిస్ కాకుండా ఉంచుకోవడానికి, మిస్ కావద్దు అని చెప్పేసి, ఆ సమయాన్ని మిస్ కావద్దు అని చెప్పి, లేకపోతే వచ్చిన స్పీకర్ని ఇన్సల్ట్ కాకుండా చూసుకోవడానికి ఇలా వేరే వాళ్ళు తీసుకుంటారు అనమాట, కన్క్లూజన్ కానీ ఇంట్రో కానీ. సో ఇది మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ముందే తెలిసి ఉండాలి, ముందే తెలిసి ఉండాలి. మీరు ప్రిపేర్ చేసుకోవడం కాకుండా మీ టీంకి కూడా తెలిసి ఉండాలి మీ ప్లాన్ ఏంటో అనేది. సో నెక్స్ట్ ఏంటంటే డైనింగ్ ఎటికెట్. సార్ డైనింగ్ ఎందుకు సార్? డైనింగ్ ఇంట్లో తింటాం కదా సార్, లేదా హోటల్ రెస్టారెంట్లో తింటాం, దానికి తినడం మళ్ళీ దానికి ఎటికెట్ ఎందుకు సార్? మనకు అవసరమా సార్? మాకు ఇట్ మస్ట్ షుడ్ అవసరమే, అవసరమే. ఏంది సార్ మీరు ఇట్లా ఇంగ్లీషు సగము తెలుగు సగం, వాట్ ఈస్ దిస్? ఇది ఖచ్చితంగా అవసరమైన డైనింగ్ ఎటికెట్. అంటే ఏంటంటే మీరు నేను కలిసి ఇంకా 4-5 కలిసి 2 కార్లలో ఒక స్పీచ్కి వెళ్ళాం కదా. స్పీచ్ చెప్పడానికి వెళ్ళాం. అక్కడ స్పీచ్ చెప్పానుకో, లేకపోతే మనకి ఇన్విటేషన్ వచ్చింది ఆ ప్రోగ్రామ్కి. ఆ సమయంలో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ డిన్నర్ కూడా ప్లాన్ చేశారనమాట. డిన్నర్ కూడా ప్లాన్ చేసిన తర్వాత నేనేమంటానంటే అక్కడ వెజ్ ఉందా నాన్ వెజ్ ఉందా నేను అడుగుతాను. ఇంకా రక్షిత్ గారు ఏమంటారంటే నాకు నాన్ వెజ్ ఉంటేనే తింటాను సార్, నేను తినను లేకపోతే అంటారు. చారి గారు అంటారు, సార్ పన్నీర్ ఉందా సార్? పన్నీర్ ఉంటేనే తింటా సార్ అంటారు అనమాట. అది మనలో మన మాట, రైట్? మనలో మన మాట. కానీ అక్కడున్న ఎవరైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా అనడం తప్పు, వాళ్ళకు కూడా అడగడం తప్పు. అక్కడ ఏ ఫుడ్ ఉన్నా కానీ తినేసి రావాలి అంతే. తినాలనుకుంటున్నారా తినండి, వచ్చేసేయండి. అంతేగాని డిమాండ్స్ పెట్టకూడదు. నాకు నాన్ వెజ్ ఉంటేనే తింటా, నాకు వెజ్ ఉంటేనే తింటా, నాకు పన్నీర్ ఉంటేనే తింటా, నాకు ఆలు కర్రీ నచ్చదు, నాకు ఇంకో కర్రీ నచ్చదు, నేను అది తినను అని నువ్వు నీ డిమాండ్స్ పెట్టకూడదు. ఎందుకంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ స్తోమత బట్టి, వాళ్ళకి కలెక్ట్ అయిన మనీ బట్టి అంతవరకే పెట్టగలుగుతారు, అంతవరకే చేయగలుగుతారు. నువ్వు యాజ్ అ స్పీకర్ గా వెళ్ళావు, అక్కడ నీ స్పీకర్ క్రెడిబిలిటీ అనేది కోల్పోతావు, కాబట్టి డోంట్ డూ దట్, నెవర్ డూ దట్. డైనింగ్ ఎటికెట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ ఏంది వాట్ ఈస్ నెక్స్ట్? ఏం సార్ పీపీటీ ఊరికే సార్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటున్నారా? నేనే మారుస్తున్నాను. చూసారా? ఎథిక్స్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, రెస్పెక్ట్, ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉండాలి. ఆనెస్టీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. విశ్వసనీయత ఉండాలి, నమ్మకం తెప్పించుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, థ్యాంక్ యూ. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ presentation. గెట్ మోటివేటెడ్, డూ సంథింగ్, పుట్ సంథింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ టుడే. ఇప్పటి నుండే నేర్చుకుంటూ వెళ్ళు మిత్రమా. ఇప్పటి నుండే ఏదైతే నేను చెప్పడం జరిగిందో ఇదంతా ఇన్ని రోజులు నేర్చుకున్నావు కదా, ఈ సెషన్స్ అన్ని ఇప్పటి నుండే ఆచరణలో పెట్టుకో, ఇప్పటి నుండి ఆచరించడం మొదలుపెట్టు. ఏదైతే ఇప్పుడు ఎటికెట్స్ చెప్పానో ఇవన్నీ ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. నేను మంచి ఒకటి పద్యం చెప్తానండి హిందీలో. కబీర్ దాస్ గారు రాసిన పద్యం. ఆజ్ కరేసో కల్ కరేసో ఆజ్ కర్, ఫల్ మే పరలో హో యోగో కరేలే కబ్, సారీ, ఫల్ మే ఫరలే హో యోగో కరేగా కబ్ అని ఉంటుంది అనమాట. కబీర్ దాస్ గారు రాసిన పద్యం అనమాట. ఆజ్ కరేసో కల్ కరేసో అబ్. అర్థమవుతుందా? నిన్న ఏదైతే చేద్దాం అనుకున్నారో కల్ కరేసో ఆజ్ కర్.
Yes, Nidhi? सर सर आप थोड़ा सा मिस्टेक बोले सर, कल करे सो आज कर। Yes, sorry. कल करे सो आज कर. Thank you. Thank you for your మర్చిపోయానండి. ఎప్పుడో 7th క్లాస్ లో చదువుకున్నాను అది. 7th काल క్లాస్ లో करे सो आज कर, आज करे सो अब। ఎస్ కల్ करे सो आज कर, आज करे सो आज अब. करे सो अब। ఎస్ రేపు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఈ రోజు నుండే స్టార్ట్ పెట్టండి. ఈ రోజు నుండి ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే స్టార్ట్ పెట్టండి. మొదలు పెట్టండి ఇప్పటి నుండే మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కరెక్షన్ మ్యామ్ అండ్ సార్ ఎవరైతే చెప్పారో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ అండి. ఇంత చక్కగా పేషెన్స్ గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ EPS 17 పార్టిసిపేట్స్ అండ్ ఆస్పిరెంట్ స్పీకర్స్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. మీరు స్పీకర్ ఎథిక్స్